హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధన్విత రాజ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ అలాగే నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అండ్ పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంక వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు శ్రీరామనవమి పండుగ కాబట్టి నేను బళ్ళారిలో ఉన్న శ్రీరామాలయం టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ టెంపుల్లో ఫస్ట్ రాగానే పానకం అది పంచిపెడుతున్నారు. ఫస్ట్ పానకం తాగి ఇంకా అందరూ గుళ్ళోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఇంకా కళ్యాణం చూడడానికి వెళ్తున్నామండి. ఇప్పుడు మేము కళ్యాణం చూడడానికి వచ్చామన్నమాట. వచ్చినప్పటికే కళ్యాణం చూడడానికి చాలామంది భక్తులు వచ్చేసారు. అప్పటికే చైర్స్ ఎక్కడ ఖాళీ లేవండి. మేము నుంచొని చూస్తున్నాము. తర్వాత కొంచెం ప్లేస్ దొరికింది, అప్పుడు ఫ్రంట్కి వెళ్ళి కూర్చున్నాము అన్నమాట. అయితే ఈ గుడి కర్ణాటక స్టేట్లో మన ఆంధ్ర స్టేట్ వాళ్ళే కట్టించారండి, అందుకే రేటింగ్ అయితే తెలుగులోనే ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ స్వామివారి కళ్యాణం అయితే చాలా బాగా జరుగుతుందండి. జనం చాలామంది భక్తులు చాలా బాగా చూస్తున్నారు అందరూ. అయితే కళ్యాణం చూడడానికి వచ్చిన భక్తులకు గంధం రాసి అక్షింతలు పంచిపెడుతున్నారనమాట. తర్వాత ఇక్కడ స్వామివారిది జీలకర్ర బెల్లం పెడుతున్నారండి. అటు 3 తరాలు ఇటు 3 తరాలు కూడా తెలుసుకునేవాళ్ళు. అంటే వాళ్ళ తండ్రి గారు ఏం చేసేవారు, తాతగారు ఏం చేసేవారు, అలాగే ముత్తాత గారు ఏం చేసేవారు అనేటువంటివన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకుని ఆ యొక్క కన్యాదానాన్ని ఆచరణ చేసేవారట. ఆ కన్యాదానంలో రామచంద్రమూర్తి యొక్క తాతగారు తర్వాత స్వామివారి కళ్యాణం అయిపోయాక మేము అక్షింతలు వేసి ఇంకా భోజనాలు చేయడానికి వెళ్ళామండి. అక్షింతలు అది వేసేది వీడియో అవ్వలేదు తీసేకి. అటు చూడు. అటు చూడు బే. అక్కడ తినేది సరే, ఇక భోజనాలకి మా అమ్మాయిని తీసుకుని వెళ్ళి తినిపిద్దాం అనుకున్నాను. నేను వెళ్ళేసరికి మా అమ్మాయి భోజనం చేస్తుందండి. తను తినేది ఏం లేదు కానీ ప్లేట్ నిండా ఫుల్గా పెట్టుకొని కూర్చుంది. బజ్జీ తినరాను, బజ్జీ తీసే లడ్డు తిను, బజ్జీ తిను. రన్ను బాగుందా? అట్లా చూడకు నాన్న, సిగ్గేస్తుంది. నీకు సిగ్గు కూడా ఉందంటరా? నువ్వు తినే తిండికి, నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? ఐ హోప్ మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ అలాగే నేను చేసే ప్రతి వీడియోస్ అవి చూస్తూ ఉండండి.